హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీకు ముందు ఒక విషయం చెప్పాలి. రేపు మహిళా దినోత్సవం కదా, అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మొన్న ఒక మిరాకిల్ జరిగింది. మొన్న మేము ఊరెళ్ళాం కదా, ఊరెళ్ళామన్నమాట. ఊరెళ్తే గుడికి వెళ్ళాం. ఆ గుడికి వెళ్తే ఒక ఆవిడ నన్ను అదే పనిగా చూస్తుంది. ఏంటండి అని మామూలుగా మాట్లాడుతుంటే, మీరు యూట్యూబరా అని అడిగింది. కాదండి అని అన్నా. కాదండి, మీ వీడియోలు నేను చూశాను, మిమ్మల్ని ఎక్కడో చూశానండి అంటుంది. ఏదో ఒకటో రెండో వీడియోలు మా ఫ్రెండ్కి యూట్యూబ్ ఉంటే దాంట్లో చెప్పానులేండి అని అన్న. కానీ చాలా బాగా చెప్పారండి, ఎందుకు ఆపేశారు, ఈ మధ్య రావట్లేదు మీ వీడియోలు, నేను సెర్చ్ చేస్తున్నాను కానీ రావట్లేదు అంది. ఓహో, ఎక్కడ ఊరు, ఎక్కడ హైదరాబాదు, ఇంత దూరం మీకెట్లా తెలుసండి అని అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో హైదరాబాద్లో ఉన్నారంట, వాళ్ళు ఆవిడకి ఫార్వర్డ్ చేశారంట, అలా చూసిందంట ఆవిడ. ఓహో, ఇంత దూరం వెళ్ళిందా నా వీడియో అనిపించింది. సరే, అదొక హ్యాపీనెస్. ఇక రేపు మహిళా దినోత్సవం కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం. మహిళలు అంటేనమ్మా అన్ని రంగాల్లోనూ చాలా శక్తివంతులు, చాలా బలవంతులు, ఏ పనినైనా పట్టుదలగా చేయగలుగుతారనేది ఒక నమ్మకం నాకు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా అదే నమ్మకం నాకు. అయితే నేను కూడా మా కుటుంబంలో మా అక్కలను చూసి, మా వదిలిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. కొన్ని విషయాలు వాళ్ళలో ఉండే మంచిని తీసుకోవాలి మనం. మా అమ్మమ్మ ఎప్పుడు ఒకటే చెప్తా ఉండేవి, అది ఇరుగు పొరుగు బాగుండాలి, ఇరుగు పొరుగు బాగుంటే మనం బాగుంటాం, ఊరుని మనం మెచ్చాలి, ఊరు మనం మెచ్చుతుంది అనేది. ఇప్పుడు కాలంలో నెగిటివిటీ అనేది విపరీతంగా ఎక్కువైపోతుందమ్మా. అసలు ప్రపంచం మొత్తం నెగిటివిటీ మీద నడుస్తుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. నెగిటివిటీ అనేది పెంచుకోకూడదు. అది మన ఒంటికి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు, చుట్టుపక్కల వాతావరణానికి మంచిది కాదు, ప్రకృతికి మంచిది కాదు, దేనికి మంచిది కాదు. దీని నెగిటివిటీ పెరగకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లోనూ గృహిణి నుంచే మొదలవ్వాలి. రూట్ కాజ్ ఎత్తుకుని మనం పెంచే పిల్లల్ని మంచిగా పెంచి మంచిగా వాళ్ళ బోధన చేస్తే ప్రపంచం బాగుంటుంది. ఎప్పుడు కూడా పిల్లల మీదే కేంద్రీకృతం చేయాలమ్మా మన దృష్టి అంతా. భావి భారత పౌరులు అన్నారు కదా, నిన్న ఒక వీడియో చూశాను నేను. 2047కి వృద్ధులు తప్ప యంగర్ జనరేషన్ ఉండదంట. ఎందుకు ఉండదంటే, ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, విడిపోతున్నారు, కొంతమంది పిల్లలకి పిల్లలు పుట్టట్లేదు ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల, కొంతమందికి ఏమో అనేక రకాల కారణాల వల్ల జననం అనేది తగ్గిపోయిందంట. దానివల్ల పుట్టుక అనేది ఆగిపోవటం వలన వృద్ధులే మిగిలిపోతారంట, కానీ యంగర్ జనరేషన్ అనేది ఉండదంట. అది చాలా ప్రమాదకరమైన విషయం అది. ఎప్పుడు కూడా ఇప్పుడు మనము బాలలు అనేవాళ్ళు, పిల్లలు అనేవాళ్ళు పుడుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. అట్లా ప్రపంచంలో సంతానాభివృద్ధి ఉంటేనే ప్రపంచం బాగుంటుంది. ఇటువంటి పరిణామాలు ఎక్కడెక్కడికి దారితీస్తాయి అనేది మనం చెప్పలేము. ఇవాళ యుద్ధాలు ఇవన్నీ కూడా రకరకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో చాలా వస్తాయి. దానివల్ల ఫోన్లన్నీ నష్టాలు జరుగుతాయి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఇద్దరిద్దరం బిడ్డలని అంటున్నాం. ఒక మగ కావచ్చు, ఒక ఆడ కావచ్చు, ఇద్దరు మగపిల్లలు కావచ్చు, ఇద్దరు ఆడపిల్లలు కావచ్చు. అందరికీ మేనత్త కూతుళ్ళు మేనమామ కొడుకులే ఉండరు కదమ్మా. బయట నుంచి ఇద్దరిని తెచ్చుకోవాలి కదా. ఆ ఇద్దరిని తెచ్చుకోవాలన్నప్పుడు ఒక తల్లి ఒక కొడుకును సరిగ్గా పెంచలేకపోయినా, ఒక తల్లి ఒక కూతురుని సరిగ్గా పెంచలేకపోయినా వీళ్ళ కుటుంబం ఏం పాడైపోదు, అవతల వాళ్ళ కుటుంబం పాడైపోతుంది. ఈ పిల్ల వల్ల ఆ పిల్లాడి జీవితం నాశనం అవుతుంది, ఈ పిల్లడి వల్ల ఆ పిల్ల జీవితం నాశనం అవుతుంది. ఎవరిచ్చారమ్మా వీళ్ళకి అధికారం? అది చాలా తప్పు. మనం బాగుండాలి, మనతో పాటు మన పిల్లలు బాగుండాలి. ఇవాళ కాలం ఎలా అయిపోయిందంటే, మన ఆడపిల్ల సుఖపడితే చాలు, కోడలు ఎటుపోతే నాకెందుకు, ఆ కోడలు కూడా ఇంకొక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల అనేది జ్ఞానం ఎవరికి ఉండట్లేదు. చదువుకున్న మూర్ఖులు ఎక్కువైపోయారు ప్రపంచంలో ఇవాళ. అందుకని ప్రతి తల్లి, ఒక మహిళ అంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక వదినగా, ఒక ఆంటీలాగా. ఇప్పుడు నేనెవరో తెలియదు ఆవిడికి. మీ వీడియోస్ బాగుంటాయి ఆంటీ, చెయ్యండి, మానవాకండి మీరు అని చెప్పింది. ఆ అమ్మాయి మొహం ఎవరో కూడా నాకు తెలీదు. అంటే వాళ్ళ మంచి మాటలు చెప్పేవాడు కరువైపోయారు.
అందరూ బిజీయే, అందరూ టీవీలు చూడటంలో బిజీ, షాపింగ్ చేయటంలో బిజీ. మనవరాలకి కబుర్లు చెప్పే అమ్మమ్మలు లేరు, పిల్లలకి కబుర్లు చెప్పే తల్లులు లేరు, రకరకాలుగా. నిన్న ఒక వీడియో చూశాను నేను. ఒక పాప ఏం చెప్తుందంటే, అస్తమాటు ఫోనులు చూస్తున్నారని మమ్మల్ని అంటున్నారండి, మేము ఫోన్లు చూడక ఏం చేయాలి, మమ్మల్ని కనీసం ఒక ½ అవర్ 1 అవర్ మమ్మల్ని పార్కుకు తీసుకెళ్ళమన్నా మా పేరెంట్స్ మాకు టైం లేదు అంటున్నారు, మరి ఫోన్ చూడక ఏం చేయాలి, మా జీవితం ఎట్లయిపోయిందో తెలుసా, మార్నింగ్ లేవాలి, బ్రష్ చేసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఇది తప్ప బయట ప్రపంచం అనేది మాకు తెలియటం లేదు, మేము ఫోన్ చూడక ఏం చేయాలి, మరి ఇది పేరెంట్స్ తప్ప మా తప్ప అని క్వశ్చన్ వేసింది 11 సంవత్సరాల పాప. ఒకసారి అందరూ ఆలోచించండి. నేను కేవలం ఈ వీడియో ఇప్పుడు పిల్లల్ని కానీ ఇప్పుడు పెంచే యూత్ కోసం చెప్తున్నా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఉన్నాం, మేము ఒక ఒడ్డుకు వచ్చేసాం, మంచి చూసాం, చెడు చూసాం, జీవితంలో అన్ని మంచి చూసాం, చెడు చూసాం. మా అమ్మమ్మలు చెప్పారు, మా నాన్నమ్మలు చెప్పారు, మా ఇంటి పక్కన మా అమ్మలు చెప్పారు, మా కుటుంబంలో మా వదిళ్ళు అన్నీ మంచిగా చూసాం. మేము మ్యాక్సిమం మా కళ్ళతో మంచిగా చూసాం, మంచి ఆహారమే తిన్నాం, మంచి మాటలే విన్నాం. ఇప్పుడు పిల్లలకి అలా లేదమ్మా. మంచి అంటే ఏంటో తెలియదు అసలు. ఎందుకంటే ప్రపంచం అంతా నెగిటివిటీతో నిండిపోయినప్పుడు దాంట్లో మంచి చెడు అనేది అసలు పిల్లలకి ఎలా తెలుస్తుంది? మనం చెప్తే తప్ప. ప్రథమ గురువు తల్లి అవ్వాలి. ఇంట్లో ఏ భాష మాట్లాడితే అదే భాష మాట్లాడతారు, ఇంట్లో ఏ పనులు చేస్తే అయ్యే పనులు చేస్తారు. తల్లిని చూసి పెరుగుతుంది ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లడైనా సరే. మనం ఉండే క్రమశిక్షణగా పెంచారు అంటారు, క్రమశిక్షణగా ఎవరు పెంచరమ్మా. మనం క్రమశిక్షణగా ఉంటే మనం చూసి వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు, అంతే తప్ప దాన్ని సపరేట్గా పెంచడం అనరు. మన పద్ధతులను గమనిస్తూ ఉంటారు, మనం మాట్లాడే మాటను గమనిస్తూ ఉంటారు, మనం చేసే పనులు గమనిస్తూ ఉంటారు, భార్యాభర్తలు ఎలా ఉండాలో గమనిస్తూ ఉంటారు. ఇంకో విషయం తెలుసా మీకు? మొన్న ఈ మధ్య ఒక వీడియో చూస్తే నేను, నాకు పెళ్ళొద్దు అంటున్నాడు అబ్బాయి. ఎందుకు వద్దురా అని వాళ్ళ మేమ్మ అడుగుతున్నాడు. ఎందుకు వద్దురా అని అడుగుతుంటే, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ మా నాన్న కొట్టుకోవటమే చూశాను నేను. వాళ్ళిద్దరూ ఆనందంగా సినిమాల్లో చూపించినట్టు ఎప్పుడు కనపడలేదు మామయ్య నాకు, అందుకని నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అన్నాడు. అంటే తప్పు ఎవరిది? తల్లిదండ్రులదా, ఆ అబ్బాయిదా? అంటే అబ్బాయి కంటితో ఎప్పుడు మంచిగానే చూడలే, సినిమాల్లో చూపించినట్టు మా అమ్మ నాన్న లేరేంటి అని ఊహించుకున్నాడు అబ్బాయి. దాంతోనే పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఇవాళ నాకు పెళ్ళి వద్దంటున్నాడు. కాబట్టి ఈ నెగిటివిటీ అనేది పెంచుకోకుండా ప్రతి మహిళ కూడా, మహిళ ఏదైనా సాధించగలదమ్మా. ఒక బిడ్డను కనాలన్నా మహిళ వల్లే అవుతుంది, ఒక బిడ్డను పెంచాలన్నా అది మహిళ వల్లే. తండ్రికి బాధ్యత మాత్రమే ఉంటుందమ్మా, బరువులు బాధ్యతలు వాళ్ళు మోసేది. మనము బిడ్డల్ని పెంచడం, మన కుటుంబాన్ని సమృద్ధించుకోవటం, ఇవన్నీ మన బాధ్యతలు. అది బాగున్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఆవిడ కోసం మనం ఏం ప్రయత్నం చేయాల్సిన పని ఉండదు. మనం చేసే పనిని దైవంలాగా భావించండి, లక్ష్మీదేవి తలుపు తడపండి వచ్చి. సరే, ఇలాంటి విషయాలు చాలా ముందు మాట్లాడుకున్నాము. మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చి మీకు ఏం కావాలో ఈ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు దేనికైనా సమాధానం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. బాయ్.